now to make them wanna marry me. Put it on. సో డెమోని చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎనీబడి ఎవరైనా మీ ఫొటోస్ పెట్టి స్టార్టింగ్లో చూసిన డెమో లాగా ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో ఇప్పుడు చెప్తాను. మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని లేకపోతే న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ప్లస్ సింబల్ వేసి ఉంటుంది ఆరెంజ్ కలర్లో. ఇది క్లిక్ చేయండి. మీ యొక్క ఇట్లా రేషియోలన్నీ ఓపెన్ అయితే కిందకి వెళ్తే ఓల్డ్ వెర్షన్ అయితే ఇంపోర్ట్ అని ఉంటుంది, న్యూ వెర్షన్ అయితే ఇంపోర్ట్ అని టాప్లో ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ప్రాజెక్ట్ August 6 MTI బై మై టెక్ ఇన్ఫో అని ఉంటుంది. క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎఫెక్ట్స్ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. లేకపోతే ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అవ్వకుండా మీకు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవ్వదు. సో కాబట్టి ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు ఓల్డ్ వెర్షన్ వాడితే మీ దగ్గర కానీ ఎఫెక్ట్స్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోమని చూపిస్తుంది. టాప్లో డౌన్లోడ్ అవ్వాలని చూపిస్తుంది. అది క్లిక్ చేస్తే అన్నీ డౌన్లోడ్ అయిపోయి ఇలా ఓపెన్ అవుతుంది. ఈ బ్లాక్ ఇమేజెస్కి ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ అన్ని యాడ్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే మీరు ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని ఉన్నారు, స్టార్టింగ్లో డౌన్లోడ్ చేసుకుంది కాబట్టి. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే ఫొటోస్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. అది ఎలానో చెప్తాను. మీరు దేన్ని కూడా సైజ్ అడ్జస్ట్మెంట్ చేయకండి, చేస్తే బీట్ మార్క్కి పోతుంది. సో ఓకేనా. సో మీరు చూసిన డెమోలాగా ఇప్పుడు ఎలా పెట్టుకుంటారో చెప్తాను. ఇక్కడ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. ఓకేనా. మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎనీబడి ఇక్కడ మీ ఫొటోస్ 1 by 1 అయితే ఇక రీప్లేస్ చేసుకోవచ్చు. నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఫోటోని రీప్లేస్ చేశాను అండ్ మళ్ళీ సెకండ్ ఫోటోని రీప్లేస్. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇంకొక ఫోటో. ఇలా మీరు ఇక్కడున్న ఫొటోస్ మొత్తానికి ఇలా రీప్లేస్ పైన క్లిక్ చేయడం, మీ ఫొటోస్తో రీప్లేస్ చేయడం మీకు స్క్రీన్ పైన కనపడుతుందండి. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ని కానీ నేను వాడిన బీట్ మార్క్ మ్యూజిక్ని కానీ మీరు డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇలా నేను పెడుతున్నాను చూడండి. ఈ విధంగా క్లియర్గా పెట్టుకుంటూ వెళ్ళండి. అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేసి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు గమనించారా ఫొటోస్ కొంచెం కలర్ గ్రేడ్ చేసినట్టు యాడ్ అవుతున్నాయి. అది ఎలైట్ మోషన్లో చేసుకోవచ్చు. కలర్ గ్రేడ్ అనేది మీకు ఎడిటింగ్ స్కిల్స్ వచ్చేయాల్సిన పని లేదు. మీరు ఏం చేయాలంటే నేను ఒక వీడియో చేశాను ఏంటంటే కలర్ గ్రేడ్ ఎలా చేసుకుంటారు ఫొటోస్కి సింపుల్ గాని. ఆ వీడియోని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. చేసుకొని మీ ఫొటోస్ కూడా కలర్ గ్రేడ్ చేసుకోండి. అప్పుడు ఈజీగా మీరు నాకులాగే ఇలా కలర్ గ్రేడ్ చేసి ఫోటోలు పెట్టుకోవచ్చు. నేను పెట్టేస్తాను, ఇలా పెట్టేయండి మీరు కూడా. ఇలా కంప్లీట్గా బ్యాక్ ఇమేజ్ని రీప్లేస్ మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత మీ ఫొటోస్ ఇలా. ఓకేనా. ఇలా కంప్లీట్గా మీరు ఫొటోస్ అన్నీ రీప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి ఆడియోని క్లిక్ చేయండి. కిందకి వెళ్తే ఫోల్డర్స్ అని ఉంటుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క మ్యూజిక్ ఉంటుంది కదా, బీట్ మార్క్ మ్యూజిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ బీట్ మార్క్కి కరెక్ట్ పొజిషన్లో వస్తుంది. ఈ యొక్క బీట్ మార్క్ పొజిషన్ అనేది కరెక్ట్గా యాడ్ అవుతుంది. పైన ఇంటూ మార్క్. ఓకేనా. ఇక్కడ నుంచి దీనికి కరెక్ట్గా డీజే లాగా యాడ్ అవుతుంది. మీరు స్టార్టింగ్లో చూసినారు కదా, అలా క్రియేట్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. సో చూడండి ఇలా. ఓకేనా. మనకి ఇట్లా ప్లే అవుతుంది ఇక్కడ డీజే బీట్ మార్క్. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. పైన షేర్ బటను 1080లో 30 frames, బిట్ రేట్ మాత్రం 15 MBPS. సేవ్ వీడియో. ఇది వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.